హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. NFO అంటే న్యూ ఫండ్ ఆఫర్. సో అసలు న్యూ ఫండ్ ఆఫర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని గురించి మా ప్రేక్షకులకు డీటెయిల్డ్గా తెలియచేయగలరు? ఓకే విష్ణు గారు, యాక్చువల్లీ ఇది చాలా అప్రోప్రియేట్ టైం NFO గురించి డిస్కస్ చేయడం కోసము. ఎందుకంటే యాక్చువల్లీ NFO అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ని తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఇనీషియల్గా ఒక 15 రోజులు NFOగా దాన్ని ప్రకటించేసి ఆ రోజున వచ్చి ఆ 15 రోజుల్లో వచ్చే వాటిని కూడా ఒక 10 రూపీస్ NAV తోటి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ముందు నుంచి ఉంది. ఆల్మోస్ట్ 28 years నుంచి కూడా ఈ NFO అనేది ఉంది. బట్ ఈ మధ్య ఎందుకు ఫేమస్ అయిందంటే IPOs ఎక్కువ నడుస్తున్నాయి. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసే ముందు, ఆ కంపెనీ మార్కెట్లోకి వచ్చే ముందు దాన్ని ఏమంటారంటే IPO అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. సో అలాగే ఇది కూడా NFO, మ్యూచువల్ ఫండ్లో NFO అంటారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే యాక్చువల్లీ ఫండ్ మేనేజర్కి ఒక ఫ్రెష్ ఆపర్చునిటీ వస్తుంది, ఒక ఫ్రెష్ ఐడియా మార్కెట్లోకి తీసుకొస్తాడు. లైక్ చాలా ఐడియాస్ వస్తుంటాయి కదా, స్మాల్ క్యాప్ ఫండ్ అని, మిడ్ క్యాప్ ఫండ్ అని, మల్టీ క్యాప్ ఫండ్ అని, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని, ఇలా సేమ్ ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ఫండ్ ఉంటుంది. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో దాదాపుగా 50 వెరైటీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. సో 50ను కూడా ఒక్కొక్క కంపెనీ వాళ్ళు తీసుకొచ్చేదాన్ని NFO అంటారు, న్యూ ఫండ్ ఆఫర్. ఇది యాక్చువల్లీ ఏంటంటే NFO బయటికి తీసుకొచ్చే ముందే సెబీకి వీళ్ళు అప్లై చేయాలి. పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు సెబీకి అప్లై చేయాలి, మేము ఈ ఫండ్ని తీసుకొస్తాము, ఈ ఫండ్ ద్వారా ఇలాంటి కంపెనీలో ఈ సెక్టర్స్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది ముందు సెబీకి ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత మాత్రమే ఈ ఫండ్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, యాక్చువల్లీ చూసుకుంటే ఇంత అంటే NFO రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది కనుక మనం ఒకసారి చూస్తే లాస్ట్ 20 years నుంచి 8 years నుంచి ఉన్నాయన్నారు కదండి. వాటిలో కొన్ని ఫండ్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. అంటే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ అనే ఒక ఫండ్ 19 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అది ఆ రోజున 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు 42 లక్షల రూపాయలు. ఓకే. అలాగే కోటక్ నుంచి ఒక ఫండ్ వచ్చింది, 17 సంవత్సరాల క్రితం 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు 18 లక్షల రూపాయలు. ఓకే. LNT మిడ్ క్యాప్ అనేది 17 years బ్యాక్ వచ్చింది, ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 19 lakh రూపీస్ ఈరోజు అమౌంట్. SBI గ్లోబల్ ఫండ్ అని ఒకటి ఉంది, అది 16 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, ఆ రోజు 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈరోజు దాదాపు 26 lakh రూపీస్. ఇంకా ముందు నుంచి స్టార్ట్ చేసినవి ఏంటి అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒక ఫండ్ 28 years బ్యాక్ స్టార్ట్ అయింది, ఆ రోజు 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈరోజు 1,41 lakh రూపీస్ ఈరోజు వాల్యూ. దానికి చాలా పెద్ద కార్పస్, అసలు చాలా పెద్ద కార్పస్. అలాగే ఇంకో కంపెనీ ఉందండి, నిప్పన్. అంటే ఇంతకుముందు రిలయన్స్ అనేవారు, దాన్ని ఇప్పుడు పేరు మారింది. నిప్పన్ గ్రోత్ ఫండ్ అనే ఫండ్ స్టార్ట్ అయింది 26 years బ్యాక్. ఆ రోజు జస్ట్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ రోజు లెక్క ప్రకారంగా 1,88,00,000 రూపాయలు మీకు ఈరోజు వాల్యూ అండి. ఆ రోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంది, జస్ట్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసి. అంటే వెల్త్ క్రియేషన్ అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంటే వెల్త్ అనేది ఎప్పుడు కూడా ఒక రోజులో వచ్చేది కాదు. అలాగే ఇక్కడ కూడా వెల్త్ క్రియేషన్ అనేది దీనివల్ల మనం చూడొచ్చు. 1,00,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు 1,88,00,000 రూపాయలు ఈరోజు వాల్యూ అంటే. పొద్దున్న స్క్రీన్ షాట్ తీసుకున్నాయండి, దిస్ ఇస్ ద స్క్రీన్ షాట్. 1,88,35,553 1,38,35,553 రూపాయలు ప్రజెంట్ ఈ రోజు వాల్యూ అండి. ఆ రోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ రిటర్న్స్ ఈరోజు 1,88,00,000 రూపాయలు. సో ఇలాంటి వెల్త్ క్రియేషన్ అనేది మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్లో మనకి పాసిబిలిటీ ఉంటాయి. ఓకే. ఈ మధ్య చాలా NFOs వస్తున్నాయి. వాటిలో చూసుకుంటే
రీసెంట్లీ టాటా వాళ్ళది ఒకటి వచ్చింది, బిజినెస్ సైకిల్స్ అని ఒక ఫండ్ వచ్చింది. అంటే నిన్న మొన్న క్లోజ్ అయిపోయింది యాక్చువల్లీ. ఇంకొక ఫండ్ ఇప్పుడు ఉందండి, నిప్పన్ వాళ్ళది ఇంకొక ఫండ్ విత్ ద సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఫార్ములా తోటి వస్తున్నారు. అదేంటంటే నిప్పన్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటారు. సో అంటే ఫ్లెక్సీ అంటే ఏంటంటే మిక్స్డ్ ఆఫ్ ఆల్ ఫండ్స్. అంటే ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే నథింగ్ బట్ నిఫ్టీ 500 అంటారు. దానిలో ఉన్న కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. యాజ్ పర్ సిచ్యువేషన్ అండ్ యాజ్ పర్ వెదర్ ఏ కంపెనీ అయితే బాగుంటుందో ఆ కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తానికి సెబీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఎవ్రీ ఫండ్ కూడా సెబీ సూపర్వైజేషన్లో మాత్రమే నడవాల్సి ఉంటుందండి. ఓకేనండి. అంటే యాక్చువల్లీ చూసుకుంటే అన్ని రకాల ఫండ్స్లో ఎందుకు పెట్టాలి అనేది జనరల్లీ ఒక డౌట్ రావచ్చు. మిడ్ క్యాప్ ఫండ్స్ 2009 నుంచి 13 దాకా ఆల్మోస్ట్ 150% రిటర్న్ ఇచ్చినాయండి. 150% రిటర్న్ ఇచ్చినాయి మిడ్ క్యాప్ ఫండ్స్. మిడ్ క్యాప్ లో అదే స్మాల్ క్యాప్ ఫండ్స్ 2014 నుంచి ఒక 3-4 సంవత్సరాలు చాలా బాగా పెర్ఫార్మ్ చేసినాయి. 2014 నుంచి 17 దాకా దాదాపు 203% రిటర్న్స్ ఇచ్చాయి. చాలా వెరీ హ్యూజ్ రిటర్న్స్. అసలు 150 అంటే కూడా 200 అంటే కూడా కదండి. అంటే మనం మాక్సిమం పెట్టుకునేది ఒక 12%, 15%, ఇంకా అంతకు మించి అసలు అంత పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చినాయి. ఆ తర్వాత లార్జ్ క్యాప్ ఫండ్ వచ్చినాయి. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క కేటగిరీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ పెర్ఫార్మ్ చేస్తాయి. అందుకు వీళ్ళు ఏం చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆ పెర్ఫార్మింగ్ చేసే ఫండ్ ఆ టైంలో దాన్ని తీసుకునే కన్నా అక్రాస్ ఆల్ ది సెక్టర్స్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. ఎస్పెషల్లీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే కొత్తగా స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఇంతవరకు మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేయని వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. మీరు 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలుస్తుంది. సో ముందు మీరు వెల్త్ క్రియేట్ చేయడం కోసము ఇది చాలా కరెక్ట్ ఆపర్చునిటీ అనమాట. జస్ట్ 1000 రూపీస్ మీరు స్టార్ట్ చేసి చూడండి. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఈ మ్యూచువల్ ఫండ్ ద్వారా వెల్త్ అనేది ఎలా క్రియేట్ అయ్యిద్దని మీరు ప్రత్యక్షంగా చూడగలరు. మీరు ₹1 పెట్టకుండా దానిలోంచి రీసెర్చ్ చేయలేరండి. మీరు ₹1 పెడితే అప్పుడు మైండ్ ఆటోమేటికలీ దానికి వెళ్తుంది. ఆ టైం ఆటోమేటికల్లీ ఇంకా ఫర్దర్లీ గ్రో చేయడం కానీ లేకపోతే ఫర్దర్లీ ఇన్వెస్ట్ చేయడం వర్కౌట్ చేయడం దాని మీద అవకాశం ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ 500 రూపీస్ ఆర్ 1000 రూపీస్ తో స్టార్ట్ చేసి చూడండి. ఒక 5-6 నెలలు అయిన తర్వాత ఆటోమేటికల్లీ మీకు అవగాహన అంటూ వస్తుంది. చాలా మంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు, సార్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని. స్టార్ట్ చేద్దాము అనుకుని కూడా వాళ్ళు చాలా మంది ఆగిపోయారు. వేరే రీజన్స్ తోటి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 5 ఏళ్ళు దాటిన తర్వాత, 10 ఏళ్ళు దాటిన తర్వాత, సార్ మీరు అప్పుడు ఎప్పుడో వచ్చి చెప్పారు, మిస్ అయిపోయామండి, ఏమనుకోమాకండి, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా అంటారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. అయితే ఇప్పుడు అంటే దీనికి సంబంధించి ఎప్పుడైనా మార్కెట్లో ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు కొంతమంది వెంటనే ఎగ్జిట్ అయిపోతుంటారు. 5 years 10 years ఉండి యాక్చువల్గా అది ఒక 20-25 years ప్లాన్ ఏంటిది. మార్కెట్లో కరెక్షన్స్ వచ్చాయని చెప్పి భయపడిపోయి వెంటనే ఎగ్జిట్ అయిపోతుంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ మార్కెట్లో కరెక్షన్ అనేది ప్లస్ ఫండ్స్ గ్రో అయ్యేది ఆల్మోస్ట్ నార్మల్లీ జరిగే ఇష్యూ అండి. ఎందుకంటే మ్యూచువల్ ఈక్విటీ షేర్స్ ఇవన్నీ కూడా ట్రేడింగ్ జరిగేటప్పుడు ఏంటంటే సప్లై అండ్ డిమాండ్ బట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేపాటికి ఏంటంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దానిలో అప్ అండ్ డౌన్ బోత్ సర్కిల్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకి యావరేజ్ వర్కౌట్ అవుతుంది. సింపుల్గా దాన్ని రూపీ కాస్ట్ యావరేజ్ అంటారండి. యాక్చువల్లీ చూసుకుంటే మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి. కానీ ఏ టైంలో కరెక్ట్ గా మార్కెట్ పడిపోయింది అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్ అంటారు. ఎందుకంటే అండి 20 years బ్యాక్ ఆ రోజున సెన్సెక్స్ వాల్యూ 3000 ఉందండి, 3000 పాయింట్స్ ఉంది. ఆ రోజు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇప్పుడు 53,000 ఉంది. ఈ రోజు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇంకొక 10 సంవత్సరాలు అయిన తర్వాత మార్కెట్ మే రీచ్ 2 lakh, అప్పుడు కూడా అప్ అండ్ డౌన్ ఉంటుందండి. అప్ అండ్ డౌన్ అనేది పర్మనెంట్, గ్రోత్ పర్మనెంట్.
సో అప్ అండ్ డౌన్స్ అనేవి ఈసీజీ గ్రాఫ్ లాగా గ్రాఫ్ లాగా ఉంటుంది. అది అలా ఉంటేనే కరెక్ట్. ఆగిపోకుండా చూడండి, ఆగిపోతే రిటర్న్ రాదు. కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. బాగా డౌన్ అని మీరు అనుకున్నప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మీ ఫండ్ మేనేజర్ని కానీ లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కోండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. 500 తోటో 1000 రూపీస్ తోటైనా స్టార్ట్ చేయండి. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో మీరు కరోడ్పతి కావాలి, 1 కోటి అంతకన్నా ఎక్కువ సంపాదించాలంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎల్లారెడ్డి గారు. అంటే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, ఒక మంచి టాపిక్ గురించి, ఎన్ఎఫ్ఓ గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. నిజంగా అండి, చాలా మంచి ఆపర్చునిటీని మిస్ చేయమాకండి. చాలా మందికి ఇదే కోరుకుంటున్నాను, మిస్ చేయమాకండి. ఎక్కడైనా పర్లేదు, గో టు యువర్ నియరెస్ట్ బ్యాంక్, అప్లై చేయండి. బట్ 500,000 rupees, it will make some change will be there in your entire lifetime. Yes.